శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. బిందు త్రికోణవసుకోణ దశారయుగ్మన్వస్తనాగదళ షోడశపత్రయుక్తం పుత్రత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 35వ శ్లోకం. ఈ శ్లోకములో శంకర భగవత్పాదుల వారు ధ్యానయోగములో చెప్పబడినటువంటి షట్చక్రాలు పంచభూతములుగా మనస్సుగా చెబుతూ వచ్చారు. నా రుద్రో రుద్రమర్చయేత్, ఇది మహాన్యాసంలో వచ్చేయండి ఒక మంత్రం. రుద్రుడు కానివాడు రుద్రార్చన చేయకూడదు. అందుకే అభిషేకానికి ముందు మహాన్యాసము ద్వారా మనిషి తాను సంస్కరించబడినటువంటి వాడై శుద్ధి అయినటువంటి వాడై తన శరీరంలోని అన్ని అవయముల్లోనూ రుద్రుణ్ణి ఆవాహనం చేసుకుంటూ ఆయన రుద్రుడై రుద్రార్చన చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా శంకర భగవత్పాదుల వారు కూడా ఈ సౌందర్యలహరిలో 9వ శ్లోకములోను 8వ శ్లోకాలను 2 విషయాలు చెప్పారు. అమ్మవారు స్థూల శరీరము, సూక్ష్మ శరీరము. స్థూల శరీరము అంటే మన కండ్ల ముందు కనిపించేటటువంటి ఆకారము. సూక్ష్మ శరీరము అంటే ఇదే స్థూల శరీరములో మనకి కనిపించకుండా శరీరములో ఉన్నటువంటి అవయవములు. ఈ విధముగా అమ్మవారిని మరి ధ్యానము ద్వారా చేసేటటువంటి అర్చనను, జపాన్ని, తపాన్ని కూడా ఏమంటామంటే ధ్యానయోగము అంటాం. అదే విధముగా అమ్మవారి విగ్రహానికి ఎదురుగా కూర్చుని అమ్మవారికి షోడశోపచారములతో అర్చన చేసే విధానాన్ని స్థూల శరీరానికి చేసే అర్చనా విధానము అని చెబుతాం. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఈ 2 విషయాలను కలిపి ఏ విధంగా చెబుతున్నారు అంటే, అమ్మవారి శరీరములో ఉన్నటువంటి పంచభూతములు, ప్రకృతిలో 14 లోకములు ఆవరించి ఉన్నటువంటి పంచభూతములు, అదేవిధంగా అమ్మవారిలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి మనసు, ఈ 6 కూడా మన శరీరములో ఉన్నటువంటి షట్చక్రములలో భావించి అమ్మవారిని ధ్యాన మార్గము ద్వారా మనము కనుక అర్చించినట్లయితే అమ్మవారికి కృపకు పాత్రులు కాగలము అని చెబుతూ, అమ్మవారు పంచభూతముల ద్వారా ఈ మనస్సు ద్వారా 14 లోకములు ఆమెయే 14 లోకములు అయి పాలిస్తున్నారు అని చెప్పేసని ఈ శ్లోకము ద్వారా తెలియచేస్తున్న విషయాన్ని చూద్దాము. శ్లోకాన్ని చదువుదాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుసారధిరసి త్వమాపస్త్వం భూమిస్తవై పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివ యువతి భావేన బిభృషి. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుసారధిరసి త్వమాపస్త్వం భూమిస్తవై పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయతుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషి. నేర్చుకునే వారి కోసం ఒకసారి వెళ్ళి చూద్దాం. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుసారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం
త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషా మనస్త్వం వ్యోమస్త్వం. మనస్త్వము అంటే 6వ చక్రమైనటువంటి షట్చక్రాలలో మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాని 6 చక్రాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 6వ చక్రమైనటువంటి ఆజ్ఞా చక్రము గురించి మొట్టమొదటగా చెప్తున్నాడు. మనస్త్వం ఆజ్ఞాచక్రం అంటే మన 2 నేత్రముల మధ్యలో ఉన్నటువంటి భ్రూకుడి దగ్గర ఉంటుంది. దీనిని ఆజ్ఞాచక్రము అంటారు. అంటే సమస్త శరీరమునకు ఆజ్ఞలు ఇక్కడి నుంచి పెడతాయి. అంటే మనము ధ్యానము ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మనస్సుని మనము స్వాధీనము చేసుకున్నట్టయితే శరీరము అంతా మన ఆధీనములో ఉంటుంది. ఇది ఇచ్చే ఆజ్ఞలను మొత్తం బుద్ధి తీసుకుంటుంది. బుద్ధి ద్వారా శరీరము అంతా పనిచేస్తుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇత్యాదులన్నీ కూడా దీని ద్వారా పనిచేస్తాయి అని చెబుతోంది. అంచేత ఇటువంటి ఈ ఆజ్ఞాన చక్రమునందు గల మనస్తత్వము నీవై ఉన్నావు అమ్మా. హే మాత పార్వతి, వ్యోమత్వం ఏవాసి 5వ చక్రమైనటువంటి విశుద్ధ చక్రములో గల ఆకాశతత్వము నీవే అయి ఉన్నావు. మరుత్వం ఏవ అసి 4వదైనటువంటి అనాహత చక్రమునందు కూడా వాయుతత్వము నీవే అయి ఉన్నావు. మరు సారథి త్వం ఏవాసి. మరి స్వాధిష్టానము చక్రమునకు అధిదేవత అయినటువంటి అగ్నితత్వము, ఈ అగ్నికి వాయువు సారథిగా ఉన్నాడు. అటువంటి అగ్నితత్వమైనటువంటి అది కూడా నీవే అయి ఉన్నావు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆపహత్వం అసి మణిపూరక చక్రమునందు గల జలతత్వము నీవే అయి ఉన్నావు. భూమి త్వం అసి మూలాధార చక్రమునందు గల పృథ్వీతత్వము కూడా నీవే అయి ఉన్నావు అని చెబుతూ మరి మనస్సును పంచభూతములను షట్చక్రములలో 6 భాగములలోనూ నిర్దేశించారు శంకర భగవత్పాదుల వారు. ఇటువంటి స్థితి కలిగినటువంటి అమ్మవారు ఎలా ఉన్నారో చివరి 2 లైన్లలోనూ చెబుతున్నారు. త్వయి పరిణతాయాం నహి పరం. మనస్సు పంచభూతముల ద్వారా సమస్త జగత్తు నీవే అయి ఉన్నావు. నీకన్నా వేరే జగత్తు ఏదీ లేదు. అంటే నీవే జగత్తు, జగత్తే నీవు. త్వమేవ స్వాత్మానం పరిణమయితం విశ్వవపుషా. నీ యొక్క రూపమును జగస్వరూపముగా విస్తరింపచేసి ఉన్నావు కదా మాత. చిదానందాకారం శివయువతి భావేన బిభృషి. చిత్ ఆనంద ఆకారం అంటే చిత్శక్తితో కలిసి ఉన్నటువంటి, అంటే చిత్ అనగా చైతన్యము, చైతన్య శక్తియే అమ్మవారు. అమ్మవారితో కలిసి ఉన్నటువంటి అయ్యవారిని ఆనంద భైరవుడు అంటున్నాము. అటువంటి ఆనంద భైరవుని గురించి ఇప్పుడు అమ్మవారు చెబుతున్నారు. శివుని భార్య అయినటువంటి ఓ భైరవి, నీవే శివుడు కూడా అయ్యి భైరవుడు కూడా అయ్యి సమస్త లోకము నీవేగా ఉన్నావు కదా అని చెప్పేసని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తాత్పర్యం చూద్దామండి. భక్తునిలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మ, ఆ పరమాత్మయే అమ్మ, ఆ అమ్మయే మనస్సు. అదే విధముగా పంచభూతములు ప్రకృతిలో ఎలా ఉన్నాయో మనిషిలో కూడా అలాగే ఉన్నాయి. ఆ పంచభూతములే అమ్మాయి మనని నడుపుతోంది. అటువంటి భక్తుడు అమ్మ కోసాన్ని ధ్యాన యోగము మార్గములో షట్చక్రముల ద్వారా సాధన చేసిన భక్తుడు సహస్రారములో ఉన్నటువంటి ఆనంద భైరవులను చేరుకొని మరి మోక్ష లబ్ధిని, మోక్షకాంక్షను నెరవేర్చుకుంటాడు అని చెప్పేసని ఈ శ్లోకము ద్వారా శంకర భగవత్పాదుల వారు చెబుతూ ఉన్నారు. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అమ్మవారు చిద్ అగ్ని
అనే చైతన్యము అనేటటువంటి అగ్నికొండము నుండి ఆవిర్భవించి మరి దేవతల యొక్క కార్యమైనటువంటి రాక్షస సంహారాన్ని చేసింది అని ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు అంటే, మనలో ఉన్నటువంటి ఈ మనస్సు పంచభూతముల ద్వారా మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని సంహరించి మనలోని అసురత్వాన్ని పోగొట్టి దైవాసురత్వాన్ని కల్పించి అమ్మవారు మనని తన భక్తునిగా, చిస్వరూపునిగా, చిదానందునిగా, పరబ్రహ్మ స్వరూపునిగా తీర్చిదిద్దుతున్నారు అని చెప్పుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు.